దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రియమైన సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని గ్రంథముల నుంచి మనము 7 బూరల గురించి ఆలోచన చేసుకుంటూ వస్తూ ఉన్నాం. నేటి దినానికి దాదాపుగా మనము 5వ బూర గురించి చెప్పుకున్నాం. ఈ దినమున 6వ బూర గురించి కొద్ది నిమిషాలు మనము ఆలోచన చేద్దాం. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 13, 14 నుండి దాదాపుగా 21 వరకు ఉన్న వచనాలు క్లుప్తంగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ వెళ్తాను. మొదటిగా 13, 14 వచనాలు చదివి ప్రార్థన చేసుకొని తర్వాత ధ్యానం చేద్దాం. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతలు. దేవా, నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. చదివిన లేఖన భాగాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ లేఖన సత్యాలను గ్రహించుటకు మీ కృపదయ చేతండి జ్ఞాపకం చేసుకోండి. ఈ దిన దాసుని కూడా మీరు మరుగుపరిచి మీరే మాట్లాడమని, ప్రజలందరికీ అర్థం కావడానికి నీ కృపదయ చేయమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ 9వ అధ్యాయము 13, 14 వచనాలు మనము చదివి ఉన్నాం. ఈ వచనాలలో రాయబడిన మాట మనము చూడగా 4 దేవదూతలు లేదా 4 దూతలు విడుదల కావటము అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎక్కడ వీళ్ళు విడుదలైనారు అని కూడా కొంత ఆలోచన చేసినప్పుడు ఇలాగా దేవుని వాక్యం చెబుతుంది. యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని అన్నమాట ఉంది. వీరు బంధించబడ్డారంట. మామూలుగా అయితే దేవుని దూతలు బంధించాడు, అనగా పరిశుద్ధ దూతలను ఆయన బంధించువాడు కాదు. వీరు బంధించబడ్డారు అంటే వీళ్ళ స్వభావము, వీళ్ళ బుద్ధి, వీరు తప్పు చేసిన వాళ్ళు అని మనకు అర్థమవుతూ ఉంది. వీరిని కూడా ఒకవేళ అగాధములో దేవుడు బంధించి ఉన్నాడేమో, వీరి ద్వారా కొంత నష్టము ప్రపంచానికి, మానవులకు కలగడానికే వారిని విడుదల చేసినట్టుగా దేవుని వాక్యం మనము చూడగలుగుతూ ఉన్నాం. యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడిన అన్నమాట ఉంది. యూఫ్రటీసు గురించి మనకు దేవుని వాక్యం చెప్తున్న మాట ఆదికాండలో మనం చూస్తాం. యూఫ్రటీసు నది, అక్కడ 4 నదులు మనకు కనిపిస్తాయి. అందులో ఒకటి ఇది అన్నది దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఆ తర్వాత మనము చూడగా మనుషులలో 3వ భాగము సంవరించబడుట అనేది కనిపిస్తుంది. అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉన్న ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి.
వాళ్ళు వదిలిపెట్టబడ్డారు అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఆ తర్వాత మనం చూడగా మరి 17వ వచనములోను మనం చూస్తే అక్కడ కొన్ని సంఘటనలు మనకు కనిపిస్తాయి. నాకు కలిగిన దర్శనమును అని అన్నాడు, ఇలాగ జరిగింది అన్నాడు, ఇలా చూశాను అన్నాడు. అక్కడ మనకు గుర్రాలు కనిపిస్తాయి, గుర్రాల మీద కూర్చున్నట్టు కొంతమంది కనిపిస్తారు. వీరి చేతుల్లో నిప్పు ఉన్నట్లుగా మరి మనం చూడగలుగుతాం. ఆ తర్వాత అగ్ని, ధూమ గ్రంథములు మనకు కనిపిస్తాయి. అగ్ని ఉంది, గంధకము ఉంది. దీని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆది కాండంలో మనం చూస్తాం. సొదొమ గొమొర్రా విషయాల్లో వారు తప్పు చేసినప్పుడు, వారు పాపం చేసినప్పుడు, అక్రమ సంబంధాల వల్ల, విచ్చలవిడి జీవితం వల్ల దేవుని యొద్ద నుండి అగ్ని గంధకము కురిచి సొదొమ గొమొర్రా పట్టణాలన్నీ కూడా సర్వనాశనము చేయబడినట్టుగా మనము ఆదికాండం 19వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. వారి నాశనానికి వారే కారకులు, నీ నాశనానికి నువ్వే కారకుడు అని కూడా మనం చెప్పుకోవాలి. ఎవరి నాశనానికి వాళ్ళే కారకులు అవుతారు. అదే దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తున్నమాట. ఆ తదుపరి మనం చూడగా 20వ వచనం చూడండి. 20వ వచనంలో మనము చదివినప్పుడు, ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను, వినను, నడవను, శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృత్యములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టునట్లు మారు మనసు పొందిన వారు కాదు. ఇంత జరుగుతున్నప్పుడు కూడా విగ్రహాలు వీళ్ళు విడిచిపెట్టలే. అవునా? దెబ్బల చేత చావక మిగిలిన వారు, దయ్యాలు, అవి చూడవు, అవి వినవు, అవి నడవవు, శక్తి లేని బంగారు, వెండి, కంచు, రాయి, కర్ర, వీటితో చేయబడిన వాటికి పూజ చేస్తూ, నైవేద్యం అర్పిస్తూ, దేవుణ్ణి మర్చిపోయి మార్పు చెందకుండా, మారు మనసు పొందకుండా తమ ఇష్టానుసారంగా బతకడం వాళ్ళు నేర్చుకున్నట్టుగా ఇందులో మనం చూస్తాం. వారి హృదయము కఠినమైపోయింది. ఎలా ఉంది వారి హృదయాలు, వారి బతుకులు అంటే దేవుని వాక్యం చెబుతోంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం చూడగా వాక్యం ఇలా జ్ఞాపకం చేస్తూ ఉంది. 17వ అధ్యాయం 9వ వచనం ఇర్మియా గ్రంథంలో మనం చూసినప్పుడు ఇలాగా, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. మనిషి యొక్క హృదయం ఘోరమైంది, అవునా, మోసకరమైంది. దాన్ని గ్రహింపగలవాడెవడు, వ్యాధి గలది అని మాట్లాడబడింది. అందరూ కూడా తమ హృదయము ఎలా చెప్తుందో అలా వెళ్ళిపోయారు. తమకు మనస్సు వచ్చినట్టుగా బతికినారు. వీరి జీవితంలో మార్పు కనిపించడంలే, వీరి జీవితంలో మారు మనసు కనిపించడంలే, వీరి బతుకుల్లో మార్పు కనిపించడం లేదు. పలకని వాటికి, వినని వాటికి, నడవని వాటికి, శక్తి లేని వాటిని పూజిస్తూ మారు మనసు పొందకుండా, దేవుని నమ్మకుండా వాళ్ళ హృదయాలు వాళ్ళు కఠినపరచినట్టుగా ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇంకా దేవుని వాక్యం చెప్తున్న మాట ఆలోచన చేస్తే ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 17వ వచనం కూడా చూద్దాం.
ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 17వ వచనము చూడగా, వారు దేవత్వము లేని దయ్యములకు తామెరుగని దేవతలకు క్రొత్తగా పుట్టిన దేవతలకు తమ పితరులు భయపడిన దేవతలకు బలి అర్పించిరి. సజీవుడైన దేవునికి బలి అర్పించకుండా, మనల్ని పుట్టించిన దేవునికి బలి అర్పించకుండా, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుణ్ణి కొలవకుండా వీళ్ళు ఏం చేశారంట? తమ పితరులు భయపడని దేవతలకు బలిచ్చారు. తమ పితరులు భయపడని దేవతలకు బలిచ్చారంట. పితరులు ఏమాత్రం భయపడలేదు దేవతలకు. అలాంటి దేవతలకు వీరు బలివ్వడం ఎంత ఘోరమో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక కొత్త నిబంధనకు వస్తే కనుక కొరింథీ మొదటి పత్రిక 10:20 వచనంలో దేవుని వాక్యం చెప్తున్న మరి జ్ఞాపకం చేస్తాం మీకోసమై. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 20వ వచనము చూడగా, అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారగుట నాకు ఇష్టం లేదు అన్నాడు. కొరింథీయులారా, కొరింథీ విశ్వాసులారా, మీరు దయ్యములతో పాలివారగుట నాకు ఇష్టం లేదు అని అన్నాడు. దయ్యములకు మనకేం సంబంధం ఉంది? విగ్రహాలకు మనకేం సంబంధం ఉంది? లోకముతో మనకేం సంబంధం ఉంది? మీరు దేవునితో పాలువారు కావాలా? మీరు దేవుని బిడ్డలు, మీరు దేవుని సొత్తు అని పౌలు కొరింథీ సంఘానికి చెప్పినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఆ తదుపరి మనం ఆలోచన చేస్తే కనుక, లోకములో నేటికి ఏమున్నాయంటే చేతబడులు ఉన్నాయి. అవునా? ఇందులో మాదక ద్రవ్యాలు ఉన్నాయి, చేతబడులు ఉన్నాయి, మాదక ద్రవ్యాలు కూడా ఉన్నాయి. దురాత్మ కార్యకలాపాలు, దుష్ట శక్తులు ఉన్నాయి ఈ భూమి మీద ఇంకా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత జారత్వము, లైంగిక సంబంధాలు, ఆశ్లీలత, దొంగతనాలు, విచ్చలవిడి జీవితం ఈ భూమి మీద నేటికి ఉంది అన్న సంగతి దేవుని వాక్యమే జ్ఞాపకం చేస్తూ ఉంది. వీళ్ళంతా కూడా ఎప్పటికీ దేవుని రాజ్యం చేరరు అనేది మనకు అర్థమవుతుంది. అందుకే బైబిల్లో ఇలా రాయబడింది. ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం చూడాలి. 18:23 వచనంలో దేవుని వాక్యం ఇలా మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. 22 కలిసి ఉన్నాయి, నేను మీకోసమే చదువుతున్నాను. నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై ఉండిరి, జనములన్నీ నీ మాయమంత్రముల చేత మోసపోయిరి. కావున వైనికుల యొక్కయు, గాయకుల యొక్కయు, పిల్లనగ్రవి ఊదువారి యొక్కయు, బూరలు ఊదువారి యొక్కయు శబ్దము ఇక ఎన్నడూ నీలో వినబడదు. మరి ఏ శిల్పి అయినా చేయు శిల్పి ఎవడును నీలో ఎంత మాత్రమును కనబడడు. తిరుగటి ధ్వని ఇక ఎన్నడూ నీలో వినబడదు. దీపము వెలుగు నీలో ఇకను ప్రకాశింపదు. పెళ్లి కుమారుని స్వరమును, పెళ్లి కుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడూ వినబడదు అని చెప్పబడింది. ప్రియమైన సోదరి సోదరులారా, ఇలాగ చేసుకుంటూ వెళ్తే కనుక దేవుడైనా ఊరుకుంటాడా? దేవుడేం జాలి పడతాడా? కాదు కదా. ఆయన రోషం గలవాడు. ఆయన 3-4 తరముల వరకు తండ్రుల దోషం పిల్లల మీద రప్పించేటువంటి వాడు. కాబట్టి ఇన్ని జరుగుతున్నా వారు మార్పు చెందలేదు, మారు మనసు పొందలేదు అని దేవుని వాక్యం చెప్తుంది.
ఎవరు దేవుని రాజ్యం పోరు అని కూడా మనం ఆలోచన చేస్తే బైబిల్లోనే ఆ మాట రాయబడింది. 21వ అధ్యాయం చూడండి, 8వ వచనం. 21వ అధ్యాయము 8వ వచనం చూడగా ఎవరు దేవుని రాజ్యం పోరో వాక్యమే మనకు చెప్తుంది. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. దేవుని రాజ్యం పోని వారి గురించి బైబిల్ చెప్తున్న మాట మనకు స్పష్టం. విగ్రహాలను విడిచిపెట్టలేదు, పూజ చేయడం విడిచిపెట్టలేదు, ఆరాధించడం విడిచిపెట్టలేదు. ఇలాంటి వారంతా కూడా అగ్ని గంధకముతో మండు అగ్నిగుండములో పాలు పొందుతురు. ఇది 2వ మరణం. 2వ మరణం. పిరికివారు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు, అసహించుకునే వారు ఉన్నారు, నరహంతకుల బ్యాచ్, వ్యభిచారం, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు, వీళ్ళంతా కూడా నరకానికి వెళ్ళేవారే అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇక వాక్యం చూస్తే ఇలా బైబిల్లో రాయబడింది. 22వ అధ్యాయం 15వ వచనం చూడండి. 22వ అధ్యాయం 15వ వచనంలో దేవుని వాక్యం చెప్తున్న మనకి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహార్థికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలపట ముందురు అని మాట్లాడబడింది. వీరంతా కూడా వెలపట ఉండే బ్యాచ్, లోపల ఉండే బ్యాచ్ కాదు ఇదంతా కూడా. కాబట్టి దేవుని వాక్యం చెబుతున్న మాట ప్రకారం ఆలోచన చేసినప్పుడు వీళ్ళంతా కూడా బయట ఉండేవాళ్ళు. దేవుని రాజ్యములో స్థానము లేదు, దేవుని సన్నిధిలో స్థానము లేదు. ఈ బ్యాచ్ అంతా మొత్తం బయటనే. జాగ్రత్త, మారు మనసు పొందు, పాపక్షమాపణ పొందు అని వాక్యం చెబుతుంటే వీళ్ళు మాత్రం ఏం పట్టించుకోవడం లేదు. ఇన్ని జరిగిన కానీ, ఇంత నష్టం జరిగిన కానీ, 5 నెలల వరకు బాధ కలిగిన కానీ మారు మనసు మాత్రం పొందలేదు. యేసు ప్రభు దేవుడిని నమ్ముకోలేదు, ఒప్పుకోలేదు. ఎందుకో ఇంత కఠినమైన మనస్సు, హృదయం. ప్రియమైన వారులారా, మనం జ్ఞాపకం చేసుకోవాలా. పౌలు భక్తుడు గలతీ సంఘానికి రాశాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయము వచనం 20 చూడండి. 5వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూడగా దేవుని వాక్యం మనకు ఇలా జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆ మాట చదువుదాం. విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మొదట చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెబుతున్నారు. ఇట్టి వాటిని చేయి ప్రతివాడు, ఇట్టి వాటిని జరిగించువాడు ప్రతివాడు కూడా దేవుని రాజ్యం స్వతంత్రించుకోరని దేవుని వాక్యం స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉంది. అందును బట్టి జాగ్రత్త అన్నది లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ఈ 6వ బూర ఊదినప్పుడు కనిపించిన సత్యాలను మనము గ్రహించుచున్నాం. ఆ సంగతి గుర్తుంచుకోవాలి. వారు మారు మనసు పొందలేదు అనే మాట వ్రాయబడింది. అందుకే మిగిలిన మనమైన ఈ వాక్యం వింటున్న మీరైనా మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది ప్రభురాజ్యం చేరాలన్నదే మా ఆశ, మా కోరిక. అలాగే మారు మనసు పొందడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాల్సిందిగా ప్రేమతో గుర్తు చేస్తూ ఉన్నాను. అట్టి కృప దేవుడు మనకందరికీ సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి,
నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించండి. అనేకుల హృదయాల్లో కార్యము జరిగించి ప్రతిఫలమును కలిగించి మీ కృప చూపించుమని, కనికరించుమని మీకు అప్పగించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.